ఎంన్యూస్ కి స్వాగతం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు పురస్కరించుకొని కోరుకొండ బస్టాండ్ నుండి ప్రభుత్వ హైస్కూల్ వరకు కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్ పర్యవేక్షణలో కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ భద్రతా వారోత్సవాలని రోడ్డు ప్రమాదాల నివారణకి తొలిమెట్టు అన్నట్టు అందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారు. లైఫ్ లో మీ సబ్జెక్ట్ మీకు ఎంత ఉపయోగపడుతుందో జీవితంలో ఈ సబ్జెక్ట్ అంతకంటే ఎక్కువ ఉపయోగపడతా ఉంటది. ఒక యాక్సిడెంట్ జీవితాల్ని మార్చేస్తుంది, కుటుంబాలని చిన్న భిన్నం చేస్తూ ఉంటది. దయచేసి అందరూ కూడా రోడ్డు ఎక్కినప్పుడల్లా రోడ్డు భద్రతకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నట్టు. అక్కడ ఐటీఐ కాలేజ్ చూస్తూ ఉంటాం. ఎవరిని వచ్చారు ఐటీఐ కాలేజ్? ఈవినింగ్ 4 తర్వాత మీరంతా రోడ్ల మీదకి వచ్చి నిలబడతా ఉంటారు కదా. ఏ రోజైనా నెగ్లిజెన్స్ గా సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. రోడ్డు మీదకి ఒక అబ్బాయికి ఎంటడం వల్ల ఎవరైనా యువతలు పడి ఒక ఆటో వల్ల కానీ ఒక కారు వల్ల కానీ యాక్సిడెంట్ జరిగితే మీరంతా బాధతో రోడ్డు ఎక్కుతారు, అంతేనా? అది కాదు పరిష్కారం. ఎవరికాలు జాగ్రత్తగా ఉండాలి, అంతేనా? మనం రోడ్డు మీదకి వచ్చామంటే ఏ క్షణాన్నైనా మనకి ప్రమాదం జరుగుతుందని చెప్పి స్పృహ అనేది మనకు ఉండాలి. ఆ స్పృహ లేని రోజు ఏ రోజైనా మనకి ఏదైనా జరగచ్చు. ఇంత సరదాగా మాట్లాడుకునే రోజులు పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇదొక అవేర్నెస్ కోసం లైఫ్ లో ఈ రోజు రొటీన్ కి భిన్నంగా ఒక క్యాంప్ లో పాల్గొన్నాం. ఈ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. రోడ్డు ప్రమాదాల నివారణకు మా ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈవేళ కోరుకొండ మండలంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆ ర్యాలీకి సృజనా కాలేజీ స్టూడెంట్స్, మిగతా కాలేజ్ స్టూడెంట్స్, ఆటో డ్రైవర్లు అంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు వారు చెప్పేది ఏంటంటే, రోడ్డు మీదకి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా మనకి యాక్సిడెంట్ జరుగుతున్న స్పృహతోటి, భయంతో, బాధ్యతతోటి మెలిగితే యాక్సిడెంట్లు తగ్గించగలుగుతాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.